ఇప్పుడు మీరు బిజినెస్ కోసం అంటే బిజినెస్ చేసుకుందామనా? లేకపోతే జాబ్ గురించా? ఫ్రీలాన్సింగా? ఫ్రీలాన్సింగ్ మ్యామ్. ఫ్రీలాన్సింగా. ఓకే. ఓకే. ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. అలాగే ఫ్రీలాన్సింగ్ వాటికి అప్లై చేసుకోవాలి. ఇవన్నీ గూడా ఫస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రీలాన్సింగ్‌కి ఎలా ఎళ్ళాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్. మీకు ఫ్రీలాన్సింగ్ ఎళ్ళాలి అంటే మాక్సిమమ్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం ఉండాలి. ఒకవేళ ఓకే. అంటే మీరే వర్క్ చేసే పనైతే నేనే చేస్తా మ్యామ్. నేను యాక్చువల్లీ డిజైనర్ మ్యామ్. అంటే ఈ గ్రాఫిక్ డి ఓకే. ఇవి డిజైన్స్ ఉంటాయి కదా మ్యామ్. ఓకే. ఓకే. ఆహ్, ఫ్లెక్సీ డిజైన్ చేస్తారా? మ్యామ్. అంటే బ్రోచర్స్ లైక్ పాంప్లెట్స్ ఇలాంటివి గూడా చేస్తారా? మ్యామ్. ఎక్కడండి మీది? మాది వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ మ్యామ్. ఓకే. అక్కడా? ఓకే. మీరు దానికైనా గూడా మీ బిజినెస్‌ని గూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్ తోటి. మ్యామ్. ఇది గూడా చేసుకోవచ్చు. లైక్ మీరు ఫ్రీలాన్సింగ్‌గా డిజిటల్ మార్కెటింగ్ వర్క్ తీసుకొని చేసుకోవాలి అనుకుంటే మీకు కంపల్సరీగా స్కిల్ అయితే కావాలి. మ్యామ్. లేదు కోర్స్ నేర్చుకున్న తర్వాత దీని మీద మీకొక ఐడియా వస్తది కాబట్టి మీరు వేరే వాళ్ళని హైర్ చేసుకొని వర్క్ చేయించుకుంటాను, క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తానంటే అట్లైనా చేయొచ్చు. 2 టైప్స్ ఉంటాయన్నమాట. అప్పుడు మీకు ఓకే మ్యామ్. ఈ ప్రాజెక్ట్ అంతా తెలియాల్సిన అవసరం ఏం లేదు. ఎక్స్‌పీరియన్స్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఓకే క్లయింట్స్‌తో మ్యామ్. మాట్లాడేసి అంటే క్లయింట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నాకు టీమ్ ఉన్నారు. వాళ్ళ చేత నేను చేపిస్తాను ఎక్స్‌పీరియన్స్‌డ్ అని చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ తోటి మీరు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ చేత మాట్లాడించొచ్చు క్లయింట్ తోటి. ఓకే. అది మీకు కొంచెము అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే ఇట్లా మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఓకే. అంటే ఎట్లా మాట్లాడాలి క్లయింట్ తోటి ఇవన్నీ గూడా నేను లాస్ట్‌లో కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయినాక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్. క్లయింట్స్ తోటి వాళ్ళకి మనము కొటేషన్స్ ప్రిపేర్ చేయడము ఇవన్నీ. ఓకే. అంటే ఇంకా మీరు లాస్ట్‌లో నేర్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తే సబ్జెక్ట్ మన చేతిలో ఉంటే మనకి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అప్ టు కోర్స్ కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ చేసే వరకు మీరు సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. పీరియడ్ ఎన్ని మంత్స్ ఉంటుంది మేడం? వచ్చేసి 45 డేస్ ఉందండి. 3 మంత్స్ కోర్స్ ఉంది. 45 డేస్‌లో అంటే ఏంటంటే మాక్సిమం సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తాము. స్టూడెంట్స్‌ని ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయించడం కొంచెము టైం తీసుకుంటదనమాట. అంటే టైము అంత సరిపోదు. బట్ 3 మంత్స్ కోర్స్ అయితే స్టూడెంట్స్‌కి కంప్లీట్‌గా ట్రైనింగ్ వచ్చే వరకు చేయొచ్చు. లా నైట్ 10:30 బ్యాచ్‌కి జాయిన్ అయ్యారు. ఒక పర్సన్. అతను 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజే జాబ్ వచ్చింది ఆయనకి. ఇంకా 1 మంత్ కోర్స్ పెండింగ్ ఉంది. ఇంకా ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. 2 మంత్స్ కంప్లీట్ చేసుకున్నాడు. 3 డేస్ యాక్చువల్లీ బ్యాక్ 3 మంత్స్ దాకా 3 మంత్ దానికి సేమ్ రేట్ ఆఫ్ ఫీయా మ్యామ్? టాపిక్స్ సేమే ఉంటాయండి. బట్ దాన్నండి ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాము. ఎక్కువ సేపు వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాము. ఇప్పుడు క్యాంపెయిన్ ఉందనుకోండి సెటప్ చేపియడము, మళ్ళీ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడము, ఇంటర్వ్యూకి ప్రాపర్‌గా ప్రిపేర్ చేయించడం ఇవన్నిటికి ఛాన్స్ ఉంటది మనకి 3 మంత్స్ కోర్స్‌లో. మనకు కొంచెం టైం ఉంటది కాబట్టి. ఈ 45 డేస్ కోర్స్‌లో అంటే స్టూడెంట్స్‌కి అంతా కూర్చోబెట్టి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చేత స్క్రీన్ షేర్ చేసి మీరు ప్రాక్టికల్స్ ఎలా చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా అని చూడడానికి టైం ఉండదు. జస్ట్ చేయడము వాళ్ళ ఆహ్, ఎ అసైన్‌మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు కంప్లీట్ చేసి నెక్స్ట్ డే సబ్మిట్ చేయడము. ఏదన్నా ఎర్రర్స్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. లేదంటే క్లాస్ కంటిన్యూ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా ఫీజ్ ఉంటదన్నమాట. ఫీ స్ట్రక్చర్ 3000 మ్యామ్? ఆ! 45 డేస్‌కి 3000 అండి. 3 మంత్స్‌కి 7000 సార్. 3 మంత్స్‌కి 7000. 3 మంత్స్ ప్లస్ ప్రాజెక్ట్ 1 మంత్ 4 మంత్స్ ఉంటది టోటల్. 4 మంత్స్‌కి 7000. ఓకే. ఇక్కడ ఇంకా మై ఎండ్ వచ్చేసరికి నాకు టోటల్ 8.6 మంత్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కమ్ ట్రైనర్‌గా
కేరళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. వాళ్ళకే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్లస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 2 ఉన్నాయి. అక్కడే చేస్తున్నాను. లైక్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాం మా కంపెనీలో. ఇదొచ్చేసి నాకు పార్ట్ టైము. ఓకే మ్యామ్. నేను జాబ్ చేసుకునేది. లైక్ నాకు కొన్ని క్లయింట్స్ తోటి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ ఆ క్లయింట్స్‌లో వాళ్ళకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను నా స్టూడెంట్స్‌ని రిఫర్ చేస్తూ ఉంటాను అక్కడికి. అలాగే నాకేదన్నా ఆహ్, ఆఫర్స్ వస్తే అవి కూడా నేను ఒక గ్రూప్ ఉంది. లైక్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్. ఆ ఛానెల్‌లో జాబ్ అప్డేట్స్ ఇస్తా ఉంటాను. అందులో చూసి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటిల్ జాబొచ్చే వరకు మీరిక్కడ వర్క్ చేసుకోవచ్చు. అంటే ప్రాజెక్ట్ చేసుకోవడమో, ఇట్లా ఇంకా ఏదైనా నేర్చుకోవడం అట్లాంటివి కూడా చేయొచ్చు. దానికి వేరే ఫీజేముండదు. కానీ అంత టైమయితే తీసుకోదు. మాక్సిమం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఒక మామూలుగా యాక్చువల్‌గా అందరికీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు జాబొచ్చింది లాస్ట్ అన్ని బ్యాచెస్‌లో వాళ్ళకి. బట్ నైట్ ఈ బ్యాచ్ అతనికి మాత్రం ఓన్లీ 2 మంత్స్ కోర్స్ మ్యామ్ ఒక్క నిమిషం. అయిపోయింది. మ్యామ్ ఒక్క నిమిషం. ఆ! యాహ్! మ్యామ్. యాహ్! అది మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది. ప్రాపర్‌గా నేర్చుకుంటే మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ప్రాజెక్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. ప్రాపర్‌గా ఎవ్రీ డే ఏ రోజు కస చెప్పిన ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఏమేముంటాయి మేడం? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటదండి గూగుల్‌లో. అండ్ ఎస్‌ఈఓ. ఎస్‌ఈఓ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా యాడ్స్ అంటే హ్మ్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ యాడ్స్ అన్నీ వస్తాయి. అండ్ అలాగే గూగుల్ యాడ్స్ వస్తాయి. ఓకే. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైనింగ్ వస్తుంది. వర్డ్ ప్రెస్, ఓకే. క్యాన్వా వస్తుంది. మామూలుగా ఇమేజెస్, వీడియోస్ డిజైన్ చేసుకోవడానికి. ఓకే. నెక్స్ట్ ఏఐ టూల్స్ ఉంటాయండి. అలాగే చాట్‌జీపీటీ ఉంటుంది. అలాగే ప్రాంప్టింగ్ ఉంటది. ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలని. ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్. అది లేకపోతే జాబ్స్‌కి యాక్సెప్ట్ చేయట్లేదు ప్రొఫైల్స్. ఓకే. ఏఐ ప్రాంప్టింగ్ గూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్పేస్తున్నాము. ఓకే మ్యామ్. నెక్స్ట్ అంటే ఇవన్నీ గూడా మనకి జాబ్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్ ఇట్లా మనీ ఎర్నింగ్ వేస్ కూడా లాస్ట్‌లో ఇంక్లూడ్ చేస్తాం లాస్ట్ క్లాసెస్‌లో. ఓకే. అలాగే అట్ ద సేమ్ టైమ్ క్లాసెస్‌తో పాటు ఎవ్రీడే క్లాస్‌లోకి రాగానే ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ చేయించడం. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఎండ్ ఆఫ్ ద క్లాస్ అసైన్‌మెంట్ ఇస్తాం. అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెజెంట్ చేయాలి. బట్ కంప్లీట్‌గా ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ 3 మంత్స్ ప్రాపర్‌గా కొంచెం టైమ్ స్పెండ్ చేసి నేర్చుకుంటే మీకు గ్యారంటీగా జాబ్ అయితే వస్తదండి. జాబ్ గాని, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం గాని, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం గాని. ఓకే మ్యామ్. ఇప్పుడు ఏదైనా ఫ్రీలాన్సింగ్ మీరు ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా గూడా వాళ్ళు చాలా క్వెషన్స్ అడుగుతారనమాట. అంటే అంత ఈజీగా ఏమి ఇవ్వరు. వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? అని అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలగాలి. ఆఫ్‌కోర్స్ మీరు వర్క్ చేసినా చేయకపోయినా. అలా ఓకే. హ్యాండిల్ చేయడానికి మినిమమ్ మీకు కంప్లీట్‌గా దాని మీద గ్రిప్ అయితే ఉండాలి. మీరు ప్రాక్టికల్‌గా క్లాస్‌లో చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి మీకు మాక్సిమం నాలెడ్జ్ అయితే వస్తది. అది ఇంకా ఓకే. మీరు కష్టపడే దాని మీద ఉంటదండి. డైలీ యాహ్! మ్యామ్. క్లాసెస్ విని అట్‌లీస్ట్ 1-2 అవర్స్ అన్నా మీరు స్పెండ్ చేయాల్సుంటది. ప్రాపర్‌గా వితిన్ మనం క్లాస్ అయిపోయే లోపల ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నా, జాబ్ తెచ్చుకోవాలన్నా. అది మీ ఎండ్ నుంచి చేస్తే నేను నా వైపు నుంచి ఎంతవరకు చేయగలను మీకు జాబ్ వచ్చే వరకు గాని, ప్రాజెక్ట్స్ వచ్చే వరకు గాని నేను ఎఫర్ట్స్ అయితే పెడతాను. ఇది మా ఇంట్రడక్షన్. ఓకే మ్యామ్. నెక్స్ట్ మీరు క్లాస్ అయిపోగానే డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయా మ్యామ్? ఆ! డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఏ బ్యాచ్ అంటే 45 డేస్ తీసుకుంటారా? 3 మంత్స్ తీసుకుంటారా? అది మీరు డిసైడ్ చేసుకోండి.
ప్రెజెంట్ అయితే 2 డేస్ ఓకే. క్రితమే స్టార్ట్ అయింది బ్యాచెస్. 2 బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఆఫ్టర్‌నూన్ 12:30కి 3 మంత్స్ బ్యాచ్ స్టార్ట్ అయింది. అలాగే ఈవినింగ్ 7కి 45 డేస్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఓకే మ్యామ్. ఓన్లీ వాళ్ళకి థియరీ పార్టే అయింది. ఇంకా ప్రాక్టికల్స్ స్టార్ట్ చేయలేదు. ఒక 2 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఓకే మ్యామ్. నెక్స్ట్ మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో కంప్లీట్‌గా మనము గూగుల్ మీద వర్క్ చేస్తాము. ఇప్పుడు జస్ట్ మామూలుగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. జస్ట్ బేసిక్స్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఇట్స్ ఓకే. లేదు అంటే ఒకసారి వినండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. మనము ఎక్కడ వర్క్ చేస్తామో ఎలా అని. ఇంకా మీరు ఈ 2 డేస్ ఉంటాయి డెమో క్లాసెస్. ఈ 2 డేస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీగా. తర్వాత ఓకే మీరు మ్యామ్. డెసిషన్ తీసుకొని ఏ బ్యాచ్ కంటిన్యూ అవుతారో, లేకపోతే మీకు టైమింగ్స్ చెప్తే దాని ప్రకారం నేను క్లాస్ అరేంజ్ చేస్తాను. మీకు సెర్చ్ ఇంజిన్స్ ఐడియా ఉంది కదా? అంటే ఓన్లీ యాడ్స్ చూడడం మ్యామ్. దాని పర్పస్ ఏందో వర్క్ ఏందో తెలియదు కానీ జస్ట్ అది చూడడం. సెర్చ్ ఇంజిన్స్ గురించి చూడు. ఆ, ఆ. గూగుల్ ఒకటి సెర్చ్ ఇంజిన్, అవునవును. అలాగే యాహూ, బింగ్, డక్డక్గో, లైక్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది, అదొకటి. ఫైర్ ఫాక్స్, ఇట్లా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, మోస్ట్ ఆఫ్ ద చాలా ఉంటాయి. అంటే ఇవి మేజర్ సెర్చ్ ఇంజిన్స్. లైక్ లోకల్ సెర్చ్ ఇంజిన్స్ కూడా ఉంటాయి. ఇంకా అవి కంట్రీ వైడ్‌గా, వరల్డ్ వైడ్‌గా చాలా సెర్చ్ ఇంజిన్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి ప్రెజెంట్. బట్ టోటల్ మార్కెట్‌లో గూగుల్‌కి హై మార్కెట్ ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషనే నేర్చుకుంటారు. మీకు ప్రాజెక్ట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే మీరు జాబ్ చేయాలన్నా, మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోవాలన్నా గూగుల్‌లోనే చేస్తారు. మన ఇండియాలో హై మార్కెట్ ఉంది గూగుల్‌కి. ఆహ్, రిమా మీరు ఏదైనా ఫారెన్ కంపెనీ ప్రాజెక్ట్స్ కనుక తీసుకుంటే అప్పుడు బింగ్, యాహూ కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటది. బట్ గూగుల్ వస్తే మిగతాయి కూడా ఈజీగానే ఉంటాయి. బట్ మినిమమ్ చేంజెస్ తోటి ఉంటుంది అంతే. అవి మీకు ఒకసారి దీంట్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతే అవి ఈజీగానే అర్థమవుతాయి. ఇన్ కేస్ అలాంటిది ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిన ఫ్యూచర్‌లో, అంటే మీకు క్లాస్ అయిపోయి వెళ్ళిపోయినా గానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గూడా ఎప్పుడైనా మీరు అడగొచ్చు. లైక్ మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక మీకు జాబ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఏదైనా కొత్త వర్క్ వచ్చిందనుకోండి, అది మీకు అర్థం కాకపోయినా కూడా మీరు కాల్ చేసి అడగొచ్చు. అవైలబుల్‌లోనే ఉంటాము. లైక్ ఈ సెర్చ్ ఇంజిన్స్ అనేవి గూగుల్, యాహూ ఇవన్నీ ఉంటాయి. మనకు మేజర్ సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఈ మేజర్ సెర్చ్ ఇంజిన్‌లో మనం మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటాం. బిజినెస్‌లో మోస్ట్‌లీ 2 టైప్సే ఉంటాయి. ఒకటి సర్వీసు, 2 ప్రొడక్ట్స్. అందులో ఏమైనా రావచ్చు. సర్వీసెస్‌లో డిఫరెంట్ సర్వీసెస్ రావచ్చు. ప్రొడక్ట్స్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ రావచ్చు. బట్ 2 కేటగిరీసే ఉంటాయి. అవి ప్రొడక్ట్, సర్వీస్. ఈ 2 మనం ప్రమోట్ చేసుకోవాలంటే మనకున్న ఒకే ఒక ప్లాట్‌ఫార్మ్ ఈ సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ఇంజిన్‌లో మనం 2 టైప్స్‌లో ప్రమోట్ చేస్తాము. ఒకటి ఆర్గానిక్, రెండోది పెయిడ్. దీనికి మళ్ళీ మనకి ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం వర్క్ చేస్తాము వన్ బై వన్. ఇక్కడ మనకి బిజినెస్ చేసేవాళ్ళు ఒక 2 కేటగిరీస్ అనమాట. ఒకళ్ళకి వెబ్‌సైట్‌తో చేస్తారు. ఇంకొంతమంది వెబ్‌సైట్ లేకుండా చేస్తారు. వెబ్‌సైట్‌తో చేసే వాళ్ళకి ఎలా చేయాలి? అండ్ వెబ్‌సైట్ లేకుండా చేసే వాళ్ళకి ఎలా చేయాలి? అంటే అన్ని బిజినెస్‌లకి వెబ్‌సైట్‌తో రిక్వైర్మెంట్ ఉండదు. అందుకని మనం ఈ 2 టైప్స్‌లో ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ సెర్చ్ ఇంజిన్‌లో మనం ఫస్ట్ 2 చెప్పుకున్నాం కదా! ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని. ప్రొడక్ట్స్ అంటే మనం జస్ట్ ఏదో ఒకటి తీసుకుందాము. ఇట్లా షర్ట్స్ అని ఇచ్చాము. ఇవి మనకి ప్రొడక్ట్స్ లిస్ట్‌లోకొస్తాయి. ఇవొచ్చి కామర్స్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం షర్ట్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాము. ఈ కీవర్డ్ ఇవ్వగానే ఇన్ని రిజల్ట్స్ మనకి వచ్చినియి. ఇవి ఎలా వచ్చినియి అంటే ఎస్‌ఈఓ చేయడం ద్వారా వస్తాయన్నమాట.
అది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఆప్టిమైజేషన్ చేయడానికి మనకు చాలా ప్రాసెస్ ఉంటది. అలాగే ఈ గూగుల్ వాళ్ళే కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తారు. ఆ గైడ్‌లైన్స్ అని మనం నేర్చుకొని వాళ్ళు అయితే చెప్పారో స్టెప్స్, ఆ స్టెప్స్ ఫాలో అయితే మనకి ఇక్కడ లిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ మాత్రమే ఉండవు కదా ఆన్‌లైన్‌లో. లైక్ ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ కొన్ని లాక్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఈ షర్ట్స్‌కి సంబంధించిన సేల్స్ చేస్తా ఉంటారు. అంటే ప్రొడక్ట్స్‌ని సేల్ చేసేవాళ్ళుంటారు. బట్ ఇక్కడ కొన్నే వస్తున్నాయి. లైక్ ఇక్కడొచ్చేసి ఓన్లీ ఆల్‌మోస్ట్ మనకి 5 రిజల్ట్స్ ఇక్కడ చూపిచ్చారు. ఇక్కడొచ్చేసి ఇమేజెస్ కూడా ఈ రిజల్ట్‌లో వచ్చింది. నెక్స్ట్ ఇవి కొన్ని ఎక్కువగా ఎవరైతే పీపుల్స్ లైక్ చేస్తారో ఆ షర్ట్స్ ఇట్లా ఇచ్చారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే మనం ఎస్‌సిఓ చేయడం ద్వారా వస్తాయి. దీనిని మనం ఎస్‌సిఆర్‌పి రిజల్ట్ అంటారు. మీరు ఒక క్లయింట్ దగ్గరికెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌ని ఎస్‌సిఆర్‌పి రిజల్ట్‌లో టాప్ పొజిషన్‌లో తీసుకొస్తాము అని చెప్పి మీరు ప్రాజెక్ట్ తీసుకోవాలంటుంది. అంటే ప్రతి బిజినెస్ ఓనర్‌కి వాళ్ళు ఫస్ట్ పేజ్‌లో రావాలి వాళ్ళ ప్రొడక్ట్. ఫస్ట్ ప్లేస్‌కే వాళ్ళు ఏ బిజినెస్ ఓనర్ అయినా ప్రిఫర్ చేస్తాడు. ఎందుకంటే మాక్సిమం మనం 1, 2, 3 పేజెస్ వరకు చెక్ చేస్తాం. మనకేదైనా షర్ట్స్ కావాలి అంటే అక్కడ వరకు. ఆఫ్టర్ దట్ మనము అన్ని పేజెస్‌ని ఇలా చెక్ చేసుకుంటూ 10 పేజ్‌లోనో, 15థ్ పేజ్‌లోనో మన వెబ్‌సైట్ ఉంటే అక్కడి దాకా వెళ్ళి అక్కడ క్లిక్ చేసి అక్కడి నుంచి బై చేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. ప్రెజెంట్ ఉన్న సినారియో బేస్ చేసుకొని ఎవ్వరు అంత టైమ్ స్పెండ్ చేసి అంత లాస్ట్ వరకు ఎళ్లి క్లిక్స్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ షర్ట్ అనే ఒక కీవర్డ్ రాగానే వాళ్ళ వెబ్‌సైట్ టాప్‌లో రావాలని చూస్తారు. లైక్ ఇక్కడొచ్చేసి అమెజాన్ వచ్చింది. ఇక్కడ ఇంకా డిఫరెంట్ రామరాజ్ కాటన్స్ అని ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఫ్లిప్‌కార్ట్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎలా వస్తున్నారు అంటే ఎస్‌సిఓ చేసే వస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఎస్‌సిఓ చేస్తారు. ఈ ఎస్‌సిఓ రిజల్ట్ అనేది మనము ఈరోజు స్టార్ట్ చేస్తే ఆ రిజల్ట్ అనేది ఇండెక్స్ అవ్వడానికి మనకు 6 మంత్స్ టు 1 ఇయర్ పడతది. ఇది వన్ డే వర్క్ కాదు. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. మనం ఒకరోజు చేసి, ఒకరోజు ఆపడం ఇలా ఉండదు. కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మన వెబ్‌సైట్ ఒక 1 ఇయర్ తర్వాత టాప్‌లో వచ్చింది. తర్వాత మనం ఆఫ్ చేసాము అంటే, వర్క్ ఆఫ్ చేసామంటే అది డౌన్‌ఫాల్ స్టార్ట్ అయితది. మళ్ళీ తర్వాత టాప్‌లోకి తీసుకురావడానికి కష్టం. కాబట్టి ఎవ్రీ బిజినెస్ ఓనర్‌కి ఎస్‌సిఓ అనేది మ్యాండేటరీ. కంపల్సరీగా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఒక బిజినెస్ అనేది ఎప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలంటే వాళ్ళు ఎస్‌సిఓ ఆపరు. అది ఎస్‌సిఓ అనేది ఆర్గానిక్ రిజల్ట్‌కి వస్తదనమాట. పెయిడ్ రిజల్ట్స్ అంటే యాడ్స్ వస్తాయి. బట్ ఈ ఆర్గానిక్ రిజల్ట్ అనేది క కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ పెయిడ్ రిజల్ట్ నుంచి యాడ్స్ నుంచి మనం లీడ్స్ తెచ్చుకున్నా, ఆ లీడ్స్ కన్వర్ట్ అవ్వాలంటే ఆర్గానిక్ రిజల్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తారు. మన వెబ్‌సైట్ ఏంటి? మన ప్రొడక్ట్స్ ఏంటి? మన సర్వీసెస్ ఏంటి? ఇలా ఇవన్నీ చెక్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అంతా ప్రాపర్‌గా ఉంటే వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటదనమాట. అందుకని ఆర్గానిక్ రిజల్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి బిజినెస్‌కి. ఇక్కడి నుంచి వచ్చే క్లయింట్స్ చాలా జెన్యూన్‌గా ఉంటే ఎక్కువ కన్వర్షన్స్ జరుగుతాయి. ఆర్గానిక్ రిజల్ట్ నుంచి వచ్చాయి. పెయిడ్ రిజల్ట్ నుంచి వచ్చేది లీడ్స్ అయితే వస్తాయి కదా! కన్వర్షన్స్ అనేవి తక్కువుంటాయి. ఇది మన ఆహ్, ఎస్‌సిఓకి సంబంధించి. దీనికి చాలా రూల్స్, గైడ్‌లైన్స్ ఉంటాయి. లైక్ అవన్నీ గూడా క్లాస్‌లో స్టెప్ బై స్టెప్ చెప్తే మీకు అర్థమవుతది క్లియర్‌గా. ఇక్కడ ఇలా రావడానికి ఆల్‌మోస్ట్ 200 ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అవన్నీ అల్గారిథం ఒబే చేసిన తర్వాతే మనకి రిజల్ట్ అనేది తీసుకొస్తది. ఇక్కడొచ్చేసి మనకి ఫ్లవర్స్ ఫర్ సేల్ అన్నాము. ఈ ఫ్లవర్స్ అనేది ఇది సర్వీసెస్‌కి రిలేటెడ్. ఈ సర్వీసెస్‌కి రిలేటెడ్ అయితే ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది. ఇదేంటంటే యాడ్స్ అన్నమాట. గూగుల్‌లో మనం యాడ్స్ పెడితే ఇలా వస్తదన్నమాట యాడ్స్ ఇక్కడ. ఈ యాడ్స్‌కి మనం ఎలా చేయాలి? ఎలా మనం వర్క్ చేయాలి? యాడ్స్ పెట్టాలి అంటే ఏమేమి చేయాలి? ఇదంతా కూడా మళ్ళీ ఇది సెపరేట్ క్లాస్ ఉంటది. ఇదొచ్చేసి పెయిడ్ రిజల్ట్ కిందకొస్తది. ఇక్కడి నుంచి ఇది ఆర్గానిక్ రిజల్ట్ కిందకొస్తది.
ఎందుకు ఈ పెయిడ్ రిజల్ట్‌కి ఎళ్ళాలంటే, మన వెబ్‌సైట్ టాప్ పేజ్‌లో లేకపోతే, మనకి క్లయింట్స్ రారు కాబట్టి, మనం పెయిడ్ వర్షన్ యూజ్ చేసుకొని, అమౌంట్ పే చేసుకొని, మనం క్లయింట్స్‌ని తెచ్చుకునే ప్రాసెసే ఈ పెయిడ్ వర్షన్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పెయిడ్ లేకపోతే లీడ్స్ రావడం అనేది చాలా కష్టమైంది. అలాగే పెయిడ్‌తో పాటు ఆర్గానిక్ కూడా ఉండాలి. ఆ పెయిడ్ లీడ్స్ కన్వర్ట్ అవ్వాలంటే ఆర్గానిక్ రిజల్ట్ అనేది హెల్ప్ అవుతది. ఇట్లా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ని యూజ్ చేసుకొని మన బిజినెస్ అనేది సర్వీసెస్‌కి కానీ, ప్రొడక్ట్స్‌కి కానీ యూజ్ చేస్తాం. అసలు ఈ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఆప్టిమైజేషన్ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అసలు ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది ఆస్క్ అని. అది ప్రెజెంట్ ఇప్పుడు లేదు. కానీ ఆ వెబ్‌సైట్ వాళ్ళు వాళ్ళ ఎఫ్‌టిపి ఫైల్స్‌ని ఆప్టిమైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆప్టిమైజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఆ ప్రాసెస్‌ని తీసుకొని తర్వాత వచ్చిన సెర్చ్ ఇంజిన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడికొచ్చినాయి. బట్ గూగుల్ కన్నా ముందు యాహూ ఉండేది, ఫైర్‌ఫాక్స్ ఉండేది. ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. గూగుల్ తక్కువ ఉండేది. బట్ ఇవన్నిటిని బీట్ చేసుకుంటూ గూగుల్ టాప్ పొజిషన్‌కి రావడానికి ఒకటే ఒక రీజను. అది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తదనమాట. గూగుల్ ఎప్పుడు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తది. అంటే యూజర్స్‌కి ఎంత కన్వీనియంట్‌గా కంటెంట్ అందించాలి. మనము ఎక్కడ కన్వీనియంట్‌గా, ఎక్కడ ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దాన్నే ప్రిఫర్ చేస్తారు కాబట్టి, వాళ్ళు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఈ సెర్చ్ ఇంజిన్‌ని డెవలప్ చేశారు. సేమ్ అలాగే మన బిజినెసెస్, మన సర్వీసెస్ కూడా మనం యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. వీటన్నిటి గురించి ఎలా ఆలోచించాలి? వాటికి సిగ్మెంటేషన్స్ ఏంటి? ఆహ్, మళ్ళీ వాటి ఫన్నెల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. లైక్ మీ 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 ఓన్ బిజినెస్ అయినా అంటే గూగుల్ వాళ్ళంటే ఈళ్ళు వరల్డ్ వైడ్‌గా పెద్ద మార్కెట్ కాబట్టి వీళ్ళది ఇలా ఉంది. కానీ ఇదే సినారియోస్, ఇదే స్టెప్స్ మనం మన బిజినెస్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళెలా వర్క్ చేస్తున్నారు అవన్నీ. ఇప్పుడు మీదే ఉందనుకోండి మీ ప్రింటర్స్‌ది. అది యూజర్స్ ఎలా థింక్ చేస్తున్నారు? యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ డేటా కలెక్ట్ చేసుకోవాలి? ఇట్లా డేటా కలెక్ట్ చేసుకొని మీ బ్రోచర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, బ్యానర్స్ కానీ ఎలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీ బిజినెస్ మీద. ఈ టెక్నిక్స్ వీళ్ళెలా యూజ్ చేస్తున్నారు? మీరు ఎలా యూజ్ చేయాలి? అంటే అన్ని బిజినెస్‌లకి సేమ్ టెక్నిక్‌లు, సేమ్ స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవు. బట్ వాటి నుంచి నేర్చుకొని మీరెలా మోల్డ్ చేసుకోవాలనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు థింక్ చేసుకోవాలి. అంటే ఏ బిజినెస్ అయినా అంతే. మనకి వచ్చేసి ఇక్కడ బిజినెస్ కూడా 2 టైప్స్ ఉంటది మేజర్‌గా. ఒకటి బిజినెస్ టు బిజినెస్, ఒకటి బిజినెస్ టు క్లయింట్. అంటే బీ2బీ అండ్ బీ2సీ. ఈ బీ2సీ అనేది డైరెక్ట్‌గా బిజినెస్ టు క్లయింట్‌కి వెళ్తుంది. ఇది మనకి వైడ్ మార్కెట్ ఉంటుంది. ఎక్కువగా జరిగే బిజినెస్‌లన్నీ కూడా బీ2సీ ఉంటాయి. తర్వాత బీ2సీ ఉంటుంది. అంటే బీ2బీ ఉంటుంది. అంటే బిజినెస్ టు బిజినెస్. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళని బిజినెస్ టు బిజినెస్ అంటారు. మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీ ఉంది. క్లయింట్స్ ఉన్నారు. కానీ ఇన్స్యూరెన్స్ కంపెనీకి మధ్యలో క్లయింట్స్‌కి మధ్యలో ఇంకొక మీడియేటర్స్ వచ్చేస్తారు. వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ అనమాట. వాళ్ళకి బిజినెస్ తీసుకెళ్ళి వాళ్ళకిస్తారు. వాళ్ళు క్లయింట్స్‌కి ఇవ్వరు. వాళ్ళ వెబ్‌సైట్ నుంచి క్లయింట్స్‌ని తీసుకొని డైరెక్ట్‌గా బిజినెస్ ఓనర్స్‌కి ఇస్తారు. అంటే ఇది బిజినెస్ టు బిజినెస్. లైక్ వెండర్స్ ఉంటారు. వెండర్స్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా మన క్లయింట్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకొని డైరెక్ట్‌గా బిజినెస్ ఓనర్స్‌కి బిజినెస్ ఇస్తారనమాట. వాళ్ళని బిజినెస్ టు బిజినెస్ అంటారు. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బిజినెస్. ఇంకొకటుంటుంది. ఇది కొంచెం రేర్ ఉంటుంది. అంటే బిజినెస్ బీ2సీ అని. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్. అంటే 2 వేస్‌లో కూడా వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఇట్లా ఈ బిజినెసెస్ ఉంటాయి. వీటినన్నిటిని మనం ఏ బిజినెస్ ఎలా చేస్తారు? ఆ బిజినెస్‌కి కావాల్సిన ఇన్‌పుట్స్ ఏంటి? మనము ఆ ఇన్‌పుట్స్‌ని తీసుకొని ఎలా స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయాలి? అలాగే ఈ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసిన తర్వాత కంప్లీట్‌గా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం బిజినెస్ ఇంప్లిమెంట్ చేయాలో, అలాగే సెర్చ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి. ఈ 2 వేస్‌ని కలిపి మనం డిజిటల్ మార్కెటింగ్‌లో చేస్తాం. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చేసి మనకి చాలా చానెల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు
ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇట్లా డిఫరెంట్ మార్కెట్స్ అన్నీ కాంబినేషనే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఇది మొత్తం ఒక డిజిటల్ మార్కెటింగ్ అంబ్రెల్లా కింద రిమైనింగ్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క బిజినెస్‌కి యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఏ మాడ్యూల్ ఏ బిజినెస్‌కి ఇంప్లిమెంట్ చేస్తే మంచి సక్సెస్ వస్తది, మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది మనము అనాలిసిస్ చేయాలి. అలాగే రీసెర్చ్ చేసి మనం క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం దాని గురించి. ఇది జస్ట్ ఓవరాల్‌గా డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్. లైక్ వెబ్‌సైట్ లేని వాళ్ళకి మనం ఇప్పటిదాకా మన వెబ్‌సైట్ ఉంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్‌లో మన వెబ్‌సైట్‌ని ర్యాంక్ చేసుకోవడమే మన హై ప్రయారిటీ బై యూజింగ్ ఆహ్, యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సెర్చ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి 2 కలిపి మనం ప్రాపర్ రిజల్ట్ తీసుకురావాలి. ఎవరికైతే వెబ్‌సైట్ ఉందో వాళ్ళకి. వెబ్‌సైట్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి. కంప్లీట్‌గా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి, అక్కడి నుంచి క్లయింట్స్‌ని తీసుకొచ్చుకోవాలి. బట్ ఇది అన్ని బిజినెస్‌కి వర్కౌట్ అవుతుందా అంటే మాక్సిమం అవ్వదు. కొన్ని బిజినెస్‌కే వర్క్ అవుతుంది. అవేంటి? అవెలా చేయాలి అనేది వెబ్‌సైట్ లేకుండా అవి చూద్దాము అవి కూడా. లైక్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నో మ్యామ్. నో డౌట్స్ మ్యామ్. ఓకే. అర్థమవుతుందా? యాహ్! అర్థమవుతుంది మ్యామ్. ఓకే అండి. ఫస్ట్ మనకి వచ్చేసి బేసిక్స్ లైక్ అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఉండే స్టెప్స్ ఇవన్నీ. అలాగే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌ని అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనకి మామూలుగా లైక్ టీవీస్‌లో యాడ్ ఇవ్వడం, రేడియోస్, ఆహ్, బ్యానర్స్ గానీ, పాంప్లెట్స్ పంచడము, లైక్ పేపర్ ఇలాంటి యాడ్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకొస్తాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ వరకు మొత్తం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఈ రెండిటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే మన ఈ ట్రెడిషనల్ మార్కెట్‌ని ఓవర్‌కమ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అయితుంది. మనకి 2010కి బిఫోర్ మన ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ అంత లేదు. జస్ట్ ఫస్ట్ ఈ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు బిజినెస్ టు కస్టమర్ ఈ యాడ్స్ క్యాంపెయిన్స్ చేయడము లైక్ త్రూ ఆన్‌లైన్ ద్వారా ప్రోడక్ట్‌ని సేల్ చేయడము. తర్వాత చాలా మేజర్ చేంజెస్ అనేవి వచ్చినాయి సెర్చ్ ఇంజిన్‌లో. ఇంకా తర్వాత యాడ్స్ స్టార్ట్ చేయడము, ఈ ఆప్టిమైజేషను ఇదంతా గూడా వచ్చింది. బట్ ఎప్పుడైతే మనకి ఈ కోవిడ్ వచ్చిందో కంప్లీట్‌గా ఎవ్రీ సెక్టార్ కూడా ఈ ఆన్‌లైన్ మీద డిపెండ్ అవ్వడం అలవాటయిపోయినాయి. బిఫోర్ అంత లేదు. బట్ ఇప్పుడేంటంటే మోస్ట్‌లీ ఆహ్, ప్రతి ఒక్క చిన్న షాపు ఓనర్స్‌తో సహా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆన్‌లైన్‌లోనే డిపెండ్ అయ్యే పరిస్థితికొచ్చింది. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటది అంటే, కంప్లీట్‌గా ప్రతి బిజినెస్ ఆన్‌లైన్‌లోనే ఉంటది. ఇప్పుడు మనకొక చిన్న చేంజ్ ఏమంటే, ఒకప్పుడు ఏదన్నా ఒక షాప్‌కెళ్ళాలి, కొత్త ఊరు మనకేం తెలీదు. ఆ షాప్ పేరు, అడ్రెస్ తెలుసుకొని ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అడిగి అడ్రెస్ తెలుసుకొని వెళ్తాం. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనమాట. గూగుల్‌లో టైప్ చేస్తే నావిగేషన్ చూపిస్తది. డైరెక్ట్‌గా వాళ్ళెళ్ళిపోతారు. మాక్సిమం అందరూ దాని మీద గూగుల్ మ్యాప్స్ మీద ఐడియా ఉన్నవాళ్ళు ఆ నావిగేషన్ చూసుకుంటూ వాళ్ళ రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్‌కి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడొచ్చేసి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి చాలా తగ్గిపోయింది. ఏ దీన్ని బేస్ చేసుకొని ప్రతి స్మాల్ బిజినెస్ ఓనర్స్ కానీ, చిన్న షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్‌ని లోకల్ ఎస్‌ఈఓ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళకి ఎస్‌ఈఓ ఉన్నా, అదే వెబ్‌సైట్ ఉన్నా, లేకపోయినా సోషల్ మీడియా ఉన్నా లేకపోయినా లోకల్‌లో వాళ్ళ బిజినెస్‌ని ఇండెక్స్ చేసుకోవడానికి చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఒక కస్టమర్ రావాలంటే వాళ్ళ షాప్ నేమ్ టైప్ చేయగానే వాళ్ళ అడ్రెస్‌కి తీసుకెళ్తుంది. అట్లా ఇంకా ముందు ముందు ఫ్యూచర్ అంతా కంప్లీట్ ఆన్‌లైన్ మీద డిపెండ్ అవుతది. ఈ కంప్లీట్‌గా మనకి ఆన్‌లైన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరమవుతది. అంటే అందరికీ ఎస్‌ఈఓ చేయాలని లేదు. అందరికీ సోషల్ మీడియా చేయాలని లేదు. అందరికీ లోకల్ ఎస్‌ఈఓ చేయాలని లేదు. ఇట్లా అంటే వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం చేయాల్సుంటది. నెక్స్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌లా కాదు.
ఒక సాఫ్ట్‌వేర్‌లో గనక మనకు జాబ్ రావాలి అంటే కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తేనే మనం చేయగలుగుతాం. ఒకవేళ జాబ్ ఇవ్వలేదంటే మనం చేయగలిగేదేముండదు. ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల. కానీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు అలా కాదు. మనం ఓన్‌గా అప్పటి వరకు మనకి ఏ బిజినెస్ లేకపోయినా, అప్పటి వరకు మనం ఏం చేయాలో తెలియకపోయినా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి మనం జాబ్ అయినా వెతుక్కోవచ్చు, లేకపోతే సొంతగా బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా చాలా ఐడియాస్ ఉంటాయి. మనం ఈ బిజినెస్సే చేయాలి అని ఏం లేదు. ఏ బిజినెస్ అయినా చేయొచ్చు బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్‌ని. దాని నుంచి కస్టమర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడము. బట్ ఇది కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ సక్సెస్ అనేది కంపల్సరీగా ఉంటది. బట్ కొంతమందికి 1 ఇయర్‌లో సక్సెస్ అవ్వచ్చు. కొంతమందికి 2 ఇయర్స్ పట్టొచ్చు. అంటే వాళ్ళు అప్లై చేసే స్ట్రాటజీస్, వాళ్ళ బిజినెస్‌కుండే రిక్వైర్మెంట్స్ అంటే ఒక బిజినెస్ పెట్టి దాన్ని యూజ్ చేసే క్లయింట్స్ అనేవాళ్ళు మనకి ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్ పెట్టుకున్నా. అట్లా దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ అనేది కొంచెం వెనక ముందు అవ్వచ్చేమో. కానీ సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తది డిజిటల్ మార్కెటింగ్ నుంచి. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివే పిల్లలకి కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు మార్కెట్‌లో ప్రొజెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్‌లో వాళ్ళ ప్రొఫైల్స్ మీద కూడా వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని అప్లై చేసుకొని వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవచ్చు. లైక్ వాళ్ళ రెజ్యూమ్స్, వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేసుకోవడము వీటన్నిటికి యూజ్ అవుతుంది. అలాగే సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి మనకి రెసిషన్ రావచ్చు. సమ్‌టైమ్స్ ప్రాజెక్ట్ లేకపోతే చాలా మందికి లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అలాగే టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయింది. ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంది. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటి వరకు అయితే ఆ ప్రాబ్లమ్ లేదు. బట్ కొన్ని ఫీల్డ్స్ ఎఫెక్ట్ అయినాయి. లైక్ కంటెంట్ రైటర్స్‌కి ఎఫెక్ట్ అయింది. కంటెంట్ రైటర్స్‌ని హైర్ చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. మోస్ట్‌లీ అంతా ఏఐ టూల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే ఇంకా కొన్ని రోజులు ఆగితే ఏంటంటే గ్రాఫిక్స్ డిజైనర్స్‌కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి ఎందుకు ఎఫెక్ట్ అవుద్దంటే గూగుల్ ఏఐ టూల్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌లో. ఇప్పటికి వరకు ఏఐ టూల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్‌సిఓ చేయాలంటే కంపల్సరీగా మాన్యువల్ వర్కే చేయాలి. ఏఐ టూల్స్ చేయడానికి రాదు. వెబ్‌సైట్‌లో కంటెంట్ చేయాలన్నా ఇమేజెస్ కంటెంట్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఆఫ్టర్ చాట్‌జీపీటీ, బిఫోర్ చాట్‌జీపీటీ అసలు ఏఐ కంటెంట్ అనేది అసలు యాక్సెప్టే చేయలేదు. ఎవరైతే ఏఐ కంటెంట్ యూజ్ చేస్తారో వెబ్‌సైట్స్‌లో అవి మొత్తం అసలు ర్యాంక్ అవే కాదు. కానీ ఏఐ వచ్చిన తర్వాత గూగుల్ వాళ్ళు అల్గారిథమ్ చేంజ్ చేశారు. మనకి ఏఐ కంటెంట్ అనేది తీసుకుంటుంది. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కంటెంట్ రాసే దాంట్లో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్‌కమ్ చేస్తూ ఎలా రాయాలి అనేది మనం కంటెంట్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఆ టెక్నిక్స్ అన్నీ నేను అందులో చెప్తాను. ఇప్పుడు ఎలా చేస్తుంది ఏఐ కంటెంట్? కంటెంట్ రైటర్స్‌కి ఎఫెక్ట్ వచ్చింది. బట్ ఎస్‌సిఓ వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా మాన్యువల్‌గానే ఉంది. ఇప్పటికి కూడా మాన్యువల్‌గానే వర్క్ చేయాలి. అలాగే ఈ యాడ్స్ టూల్స్ ఏయైతే ఉన్నాయో అవి మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్ 2 ఇంక్లూడ్ చేశారు ఏఐ తోటి. బట్ ఏఐతో చేయాలన్నా కూడా మనమే కమాండ్స్ ఇవ్వాలి. ఆటోమేటిక్‌గా చేయడానికి రాదు. కమాండ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక పర్సన్ కావాలి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్‌కి ప్రస్తుతానికి జాబ్స్‌కైతే ప్రాబ్లమ్ లేదు. అలాగే ప్రాజెక్ట్స్ కూడా చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ మార్కెట్‌లో ఉన్నాయి. లైక్ మనము ఇండియాలోనే ప్రాజెక్ట్స్ తీసుకోవాలని ఏం లేదు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరూ గూగుల్ మీదే వర్క్ చేస్తారు కాబట్టి ఈ మనం ఏ కంట్రీ నుంచైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. వాళ్ళకి వర్క్ కూడా సేమ్ ఉంటది. బట్ అక్కడ మనం మార్చుకునేది ఏముంటదంటే జస్ట్ క్లయింట్స్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఒక 1 మంత్, 2 మంత్స్ దాని మీద రీసెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతది. మన ఇండియా అంటే మాక్సిమం మనకు ఐడియా ఉంటది. మన ఇండియాలో పీపుల్స్ ఎలా థింక్ చేస్తారు? ఎలా సెర్చ్ చేస్తారు? ఎలాంటి కంటెంట్‌కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు? ఎలాంటి కంటెంట్ మనం ప్రమోట్ చేస్తే పీపుల్స్ దగ్గర మనకి సేల్స్ అవుతాయి. ఇలాంటివి మనకు మాక్సిమం ఐడియా ఉంటది. ఎందుకంటే మనం డైలీ మనం చూస్తుంటాం. కానీ అదర్ కంట్రీస్‌లో వాళ్ళ పీపుల్స్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటది. వాళ్ళ వే ఆఫ్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది. బట్ అవి మనం అడాప్ట్ చేసుకుంటే ప్రాపర్ రిజల్ట్ కూడా తీసుకురావచ్చు. అంటే ఫారిన్ కంట్రీస్‌లో జాబ్స్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. నో మ్యామ్. ఓకే. ఓకే సార్. అయితే రేపు కూడా డెమోకి అటెండ్ అవ్వండి. రేపు కొంచెం కాన్సెప్ట్ కూడా చెప్తాను దీంట్లో. షూర్ మ్యామ్. ఏంటండి? ఓకే. ఓకే మ్యామ్. ఓకే. తర్వాత మీరు ఓకే. డిసైడ్ అవ్వండి. అంటే 3 మంత్స్ కోర్స్ తీసుకుంటారా? 45 డేస్ కోర్స్ తీసుకుంటారా అనేది. షూర్ మ్యామ్.
అలాగే టైమింగ్స్ కూడా చెప్తే మీకు ఏ బ్యాచ్‌లో మీకు కన్వీనియంట్‌గా ఉంటదంటే ఆ బ్యాచ్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. షూర్ మ్యామ్. ఓకే సార్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. హలో.